ధనుస్సు రాశి వారికి రాహు కేతువుల మూలకంగా ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాహువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18వ తారీఖున మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాహు కేతువులు సుమారుగా 1.5 సంవత్సరాలు ఈ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ఉంటున్నాడు. కనుక ఈ 1.5 సంవత్సరాలు కాల వ్యవధి ఎక్కువగా ఉంది. 1.5 సంవత్సరాలు రాహు కేతువుల యొక్క ప్రభావము ధనుస్సు రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు ధనుస్సు రాశి వారికి. అంటే ధనుస్సు రాశి వారికి రాహువు యొక్క గోచారము చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో సంచరించడము చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏ విషయాలపై ఈ తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు ప్రభావాన్ని చూపిస్తాడు మన పైన అని అంటే, చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మీ లోపల ఒక సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తాడు. బంధువులు, స్నేహితులు, క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్లతో మీకు సత్సంబంధాలను పెంచుతాడు. వాళ్లతో మీకు పనులు నెరవేరుతాయి. వాళ్ళ మూలకంగా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇకపోతే ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. అంటే మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్లకు, ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేసేటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వారికి ఈ తృతీయ స్థానంలో గోచార రీత్యా రాహువు చాలా మీకు సంతృప్తినిస్తాడు. ప్రతి పని లోపల కూడాను మీకు సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. ఇక ఇంటిలో భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. బయట కూడాను మీకు దీనికి సరిపడా మంచి పనులు, ఆనందదాయకమైనటువంటి పనులు చేస్తారు. విద్యార్థులకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి వాళ్లకు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశీ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకున్నట్టయితే విద్యార్థులు బాగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి క్లోజ్ సర్కిల్ లోపల మీకు సహాయం అందుతుంది. వాళ్ళ మూలకంగా మీరు ఒక సంస్థలో చేరడం కానీ, ఉద్యోగానికి కావలసినటువంటి సహాయ సహకారాలు వాళ్ళ వైపు నుంచి మీకు అందడము, తద్వారా మీరు ఉద్యోగంలో చేరడము, ఆదాయం ప్రారంభం కావడము, ఇలాంటి సత్ఫలితాలు మీకు 3వ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాహువు ముఖ్యంగా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్య, సంగీత కళాకారులకు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ రాహువు యొక్క అనుకూలత బాగా ఉంటుంది. వాళ్ళు బాగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వృత్తిపరంగా ఆదాయము ద్విగుణీకృతమయ్యేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. కనుక రాహువు అనుకూలంగా ఉన్నాడు ధనుస్సు రాశి వారికి. ఇది 1.5 year ఉంటుంది. అంటే సంవత్సరన్నర మనకు ఈ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఈ స్థానంలో రాహువు అనుకూలంగా ఉన్నప్పుడు కేతువు అర్ధాష్టమంలో ఉన్నాడు. ఇది కట్ చేసేయండి. ఈ స్థానంలో రాహువు సంచరిస్తున్నప్పుడు శని అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి శని మూలకంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.
దాన్ని రాహువు రెక్టిఫై చేస్తాడు. శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలం కంటే కూడాను రాహువు ఇచ్చేటువంటి అనుకూలత ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో 2.5 సంవత్సరాలు శనేశ్వరుడు ఉంటాడు. అయితే అందులో 1.5 సంవత్సరాలు రాహువు 3వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఆ 1.5 సంవత్సరాలు రెక్టిఫై చేస్తాడు రాహువు. కాబట్టి రాహువు మూలకంగా ధనుసు రాశి వారికి అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. ఇక ఇదే సమయంలో కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచరించడము 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో కేతువు సంచరించడము కొన్ని విషయాలలో అనుకూలతను, కొన్ని విషయాలలో ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. గోచార రీత్యా ప్రతికూలం. అయితే భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ధనుస్సు రాశి వారికి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోకి మీరు వెళ్ళడము, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళకు ఏదో సలహాలు ఇవ్వడము, ఇలాంటి వాటి మూలకంగా అది తిరిగి మీపైకే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని ఎదుర్కోవడానికి మీరు ప్రిపేర్ అయిపోవాలి. అంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే మనకు నేమ్ అండ్ ఫేమ్కు సంబంధించినటువంటి ఏవైనా కార్యక్రమాలు సమాజపరంగా మనకు జరిగేటువంటివి, వాటిపైన ఈ కేతువు ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి మన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తిగత హోదా, దానికి ఇబ్బంది కాకుండా మీరు జాగ్రత్తలు పడడము ఈ సమయంలో అవసరము. ఇక వ్యవసాయదారులకు కొంత పనివారితో ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ సమయంలో. తర్వాత పారిశ్రామికవేత్తలకు కూడాను ఫ్రీక్వెంట్గా మిషనరీస్ రిపేర్స్ రావడానికి అవకాశాలు కూడాను ఈ సమయంలో ఉన్నాయి. కనుక కొంత శ్రద్ధతో పనులు చేయడము అవసరము. అయితే ఈ 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహు కేతువులను ఇద్దరినీ కూడాను కంబైన్డ్గా మనం చూసినట్టయితే రాహువు అత్యంత శుభస్థానమైనటువంటి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో 9వ స్థానంలో కేతువు. కాబట్టి ఈ రెండింటిని మనం యావరేజ్గా తీసుకున్నట్టయితే మీకు రాహు కేతువుల మూలకంగా అనుకూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టడము, ఆధ్యాత్మికతను పెంచుకోవడము, జ్ఞానాన్ని పెంచుకోవడము, పని ప్రారంభించే ముందు ఆ పని విషయంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను కూలంకషంగా తెలుసుకోవడము, మనుషులతో మనం మాట్లాడేటప్పుడు కూడాను వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ సహజ స్వభావము ఎలాంటిది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు రాహుకేతుల మూలకంగా చాలా సత్ఫలితాలు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా, ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి.
3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనము నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు. కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.